నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. మాజీ మంత్రి రోజా వైసీపీని వీడేందుకు దాదాపు డిసైడ్ అయ్యారా? ఆ పార్టీని వద్దనుకుంటున్నారా? రాజకీయాల నుంచి నిష్క్రమించాలని భావిస్తున్నారా, లేకుంటే ఏపీ నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారా? పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ నడుస్తుంది. ఇప్పుడు ఆమె కేవలం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అని చెప్పుకునేందుకే ఇష్టపడుతున్నారు. వైసీపీ అన్న పదం ఉపయోగించేందుకు కూడా పెద్దగా ఆసక్తి చూపడం లేదు. జగన్ ఫోటోలను సైతం వినియోగించడం లేదు. కేడర్ లో తన వైసీపీ ఆనవాళ్లు లేవు. బయోలో తాను వైసీపీ నాయకురాలు అని చెప్పుకోవడానికే ఇష్టపడడం లేదు. ఇలా ఎందుకు చేస్తున్నారు అన్నది వైసీపీలో చర్చగా మారింది. సాధారణంగా సినీ రంగంలో ఉన్నవారు విడాకులు తీసుకునేటప్పుడు, ఎవరితోనైనా విభేదాలు వచ్చినప్పుడు సోషల్ మీడియాలో అన్ఫాలో చేస్తారు, కలిసి ఉన్న ఫోటోలను తీసేస్తారు. ఇప్పుడు మాజీ మంత్రి రోజా కూడా అదే ఫాలో అయ్యారు. వైసీపీని అన్ఫాలో చేసి కనీసం ఆ పార్టీ ఆనవాళ్లు లేకుండా జాగ్రత్త పడుతున్నారు. దీంతో రోజా తీవ్ర నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది. ఇక నగరి నియోజకవర్గం నుంచి మొత్తం 5 సార్లు పోటీ చేశారు రోజా, కానీ 2 సార్లు మాత్రమే గెలిచారు. 3 సార్లు ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఇవ్వొద్దని నగరి పార్టీ కేడర్ ముక్త కంఠంతో కోరింది. అయినా సరే జగన్ ఆమెకు టికెట్ ఇచ్చారు, కానీ ఆమె కేడర్ ను కలుపుకు వెళ్లే ప్రయత్నం చేయలేదు. జగన్ ప్రపంచంలో మళ్లీ గెలుస్తానని భావించారు, కానీ దారుణంగా ఓడిపోయారు. అయితే రోజా ఇప్పుడు వైసీపీని వదిలించుకోవడం వెనుక పెద్ద కథ నడిచినట్లు తెలుస్తుంది. నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఆమెకు తప్పించినట్లు సమాచారం. పార్టీ ఓడిపోయిన తర్వాత ప్రతి నియోజకవర్గంలో పోటీ చేసిన వారే ఇన్ఛార్జీలుగా ఉన్నారు. వారే పార్టీ శ్రేణులతో సమావేశం అవుతున్నారు. ఈ విషయంలో రోజాకు ఎటువంటి సమాచారం లేదు. పార్టీ కార్యక్రమాల సమాచారం ఇవ్వడం లేదు. దీంతో ఆమెకు సీన్ అర్థమైంది. పార్టీ తప్పించుకుంటుందన్న ప్రచారం జరుగుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే రోజా వైసీపీకి దూరంగా జరిగిపోవాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.